గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. అనంత్ అంబానీకి 18 లక్షల కోట్ల ఆస్తి ఉన్నది. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా అతనుకున్న వ్యాధి పూర్తిగా తగ్గదు. చల్లగాలికి ఎక్స్పోజ్ అయితే అతను చనిపోయే ప్రమాదం ఉన్నది. ఇంగ్లీష్ మందులు అతనిని వ్యాధి నుండి రక్షించగలవు, కానీ ఆ వ్యాధిని పూర్తిగా తగ్గించలేవు. కానీ హోమియోపతి వైద్యంలో అనంత్ అంబానీ యొక్క వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులున్నాయి. అనంత్ అంబానీకి ఉన్న వ్యాధి ఏమిటి? ఏ హోమియోపతి మందులు అనంత్ అంబానీ యొక్క వ్యాధిని పూర్తిగా తగ్గించగలవు? ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలోని గొప్ప వ్యాపారవేత్త మరియు రిలయన్స్ అధినేత అయిన ముఖేష్ అంబానీ యొక్క పుత్రరత్నం అనంత్ అంబానీ. అనంత్ అంబానీ యొక్క వయసు 29 ఏళ్ళు. ఈ మధ్యనే అనంత్ అంబానీ మ్యారేజ్ చేసుకున్నారు. అనంత్ అంబానీ ఏసీ రూమ్లో పడుకోలేరు, చల్లగాలిలో విహరించలేరు. ఏసీ రూమ్లో పడుకున్న, చల్లగాలిలో విహరించిన అతనుకు ఆయాసం ఎక్కువై ఊపిరాడక చనిపోయే ప్రమాదం ఉన్నది. అతనుకున్న ఈ వ్యాధి పేరు ఆస్తమా. ఆస్తమాకు అతను స్టెరాయిడ్స్ వాడుతున్నారు. స్టెరాయిడ్స్ చాలా ప్రమాదం. స్టెరాయిడ్స్ వలన ఆకలి ఎక్కువ అవుతుంది, ఎక్కువగా తింటారు, వెయిట్ పెరుగుతారు. 100 కేజీలు బరువున్న అనంత్ అంబానీ ఈ స్టెరాయిడ్స్ వాడడం వలన అతను 208 కేజీల వెయిట్కి పెరిగారు. ఆస్తమా రాకముందు, స్టెరాయిడ్స్ వాడకముందు అనంత్ అంబానీ 208 కేజీలు బరువు ఉండేవారు. ఎక్సర్సైజులు మరియు డైటింగ్ చేసి ఇతను 108 కేజీలు బరువు తగ్గారు. ఆస్తమా లక్షణాలు ఏమిటంటే, ఆస్తమానే ఉబ్బసం అంటారు. ఆస్తమాలో విపరీతమైన ఆయాసం ఉంటుంది, విపరీతమైన దగ్గు ఉంటుంది, గుర్రకు పెడుతుంటారు. ఆస్తమా ఎందుకు వస్తుంది? చల్లగాలికి ఎక్స్పోజ్ అవడం వల్ల, ఓవర్ స్ట్రెస్ వలన, ఎక్కువగా ఎక్సర్సైజెస్ చేయడం వలన, స్మోకింగ్ వలన ఆస్తమా వస్తుంది. అనంత్ అంబానీకి ఆస్తమా రావడానికి కారణం ఏమిటి? అనంత్ అంబానీ వెయిట్ తగ్గడానికి రోజుకు 20 కిలోమీటర్ల దూరం నడిచేవారు మరియు 5 నుంచి 6 గంటలు వ్యాయామం చేసేవారు. మితిమీరిన ఈ వ్యాయామం వలన అనంత్ అంబానీకి ఆస్తమా డెవలప్ అయింది. అనంత్ అంబానీ యొక్క ఆస్తమా బ్యాచ్ ఫ్లవర్ మందులతో పూర్తిగా తగ్గుతుంది. ఈ మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బ్యాచ్ ఫ్లవర్ మందులతో ఆస్తమా తగ్గిన తర్వాత ఎంచక్కా ఏసీ రూమ్లో పడుకోవచ్చు మరియు చల్లగాల్లో విహరించవచ్చు. ఆస్తమా పూర్తిగా తగ్గడానికి అనంత్ అంబానీ వాడవలసిన బ్యాచ్ ఫ్లవర్ మందులు ఏమిటంటే స్వీట్ చెస్ట్నట్, వైట్ చెస్ట్నట్, క్రాబ్ యాపిల్, మిమ్ములస్, వాల్నట్, హోలీ.